శివాలయంలో కొలువు తీరిన శివలింగాన్ని చూడగానే హరహర మహాదేవ శంభో శంకర అంటూ దండం పెట్టుకుంటాం. అలాంటిది అల్లంత దూరం నుంచే ఆలయమే శివలింగం రూపంలో దర్శనమిస్తే ఆనందానికి అవధులుంటాయా? భక్తజనం పరవశంతో పులకించిపోతారు. అస్సాంలో కట్టిన మహామృత్యుంజయ టెంపుల్ 126 అడుగుల ఎత్తులో భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లింగాకృతిగా పేరు పొందిన ఈ దేవాలయం కార్తీక మాసంలో విశేష పూజలందుకుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని 2003లో ఆచార్య భృగుగిరి మహారాజ్ ప్రారంభించారు. ఈ ప్రదేశంలోనే ఆయన ధ్యానం చేసేవారు. గురు శుక్రాచార్య మహామృత్యుంజయ మంత్రాన్ని ఇక్కడే ప్రయోగించారు. ఈ ఆలోచనకు ఆధారం ఆచార్య భృగుగిరి మహారాజులు ఆలయ నిర్మాణం చేయడమే. ఈ భారీ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. నిర్మాణం 2003వ సంవత్సరంలో ప్రారంభించగా 2021లో ముగిసింది. ఇతర వాస్తుశిల్పులు మరియు ఇంజనీర్ల అనేక ప్రయత్నాల తర్వాత తుది ఇంజనీరింగ్ మరియు డిజైన్ పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇంజనీరింగ్ లో నైపుణ్యం ప్రతిబింబించడం వల్ల ఈ ఆలయం కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. ఈ మహామృత్యుంజయ శివాలయం ప్రారంభానికి ప్రత్యేక అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ఆరోగ్య మంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ యజ్ఞం కోసం 108 యజ్ఞ కుండలాలు ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ యజ్ఞం చేయడానికి తమిళనాడు నుండి దాదాపు 250 మంది పూజారులు వచ్చారు. ప్రాణ ప్రతిష్ఠ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆలయం 26 ఫిబ్రవరి 2021 నుండి భక్తుల కోసం తెరిచారు. ఈ మహామృత్యుంజయ శివాలయంలోని భారీ శివలింగాన్ని చూస్తే జన్మ ధన్యమవుతుంది. ఇంజనీర్ నారాయణ శర్మ సాంకేతిక బాధ్యతను చేపట్టారు. ఆయన సాంకేతిక నైపుణ్యం మరియు భక్తి ఈ అసాధారణ నిర్మాణాన్ని అద్వితీయంగా అజరామరంగా మార్చేసింది. గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ ఆలయం మనస్సు, శరీరం మరియు ఆత్మకు శాంతినిచ్చే ప్రదేశం. భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి జపించడం, ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. 2021 ఏప్రిల్ 28న అస్సాం దేశ ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా 126 అడుగుల ఆలయం పైభాగంలో ఒక చిన్న పగుళ్లు మాత్రమే కనిపించాయి. అంటే ఈ ఆలయ నిర్మాణం ఎంత పటిష్టంగా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆలయం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాకుండా సాంకేతిక దృఢత్వానికి కూడా రూపంగా మారింది. మహామృత్యుంజయ ఆలయం అస్సాం గువాహటికి 120 కిలోమీటర్ల దూరంలో బర్హంపూర్, పురాణిగూడెం, నాగౌలోని బేర్భరి గావ్లో ఉంది.